హాయ్ ఫ్రెండ్స్! మనకి ఏపీ రాష్ట్రంలో పెన్షన్స్ అనేవి తొలగిస్తున్నారనమాట. దాదాపుగా ఆగస్టు నెలలో మనకి 1,00,000కి పైగా పెన్షన్‌లనేవి తొలగించడం అయితే జరిగింది. ఇదే విధంగా మనకి సెప్టెంబర్‌లో గూడా పెన్షన్‌లు తొలగించే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. అసలు పెన్షన్స్ అనేవి ఎందుకు తొలగిస్తున్నారు? ఎవరికి తొలగిస్తున్నారు? ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ని మిస్ అవ్వకూడదంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకి ఏపీ రాష్ట్రంలో ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగుల పెన్షన్‌ని తీసుకుంటున్నారో వాళ్ళ పెన్షన్స్‌నైతే ఎక్కువ తొలగించడం అయితే జరుగుతుంది. మనకి ఏపీ రాష్ట్రంలో 8,00,000 మంది దివ్యాంగ పెన్షన్‌లయితే అందుకుంటున్నారు. వాళ్ళల్లో 60,000 మందికి మళ్ళీ తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది దివ్యాంగులు కాకపోయినా కానీ దివ్యాంగుల్లాగా బోగస్ సర్టిఫికేట్స్ అనేవి క్రియేట్ చేసుకొని వాటి ద్వారా పెన్షన్స్ అనేవి పొందుతున్నట్లు ప్రభుత్వానికైతే ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిందనమాట. సో, ఆల్రెడీ మనకి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఎవరైతే అనర్హులు పెన్షన్‌ని పొందుతున్నారో వాళ్ళకి కారణం అనేది చెప్పి నోటీసులైతే పంపడం జరిగింది. చాలామంది వృద్ధాప్య పెన్షన్ కూడా పొందడానికి వయసు అనేది తక్కువ ఉన్నా గానీ ఆధార్ కార్డ్‌లో వయసు అనేది ఎక్కువ వేపించుకుని పెన్షన్ అనేది పొందుతున్నట్టు ప్రభుత్వానికైతే ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిందనమాట. సో, మనకి ఈ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది ఒక పక్కన. సో, ఎవరైతే అనర్హులు కూడా అర్హులుగా సర్టిఫికేట్స్ అనేవి చేంజ్ చేసుకొని ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్‌ని పొందుతున్నారో వాళ్ళకైతే పెన్షన్ అనేది తొలగించడం అయితే జరుగుతుంది. సో, మనకి సెప్టెంబర్ నెలలో కూడా చాలా మందికి పెన్షన్స్ అనేవి ఆగిపోవచ్చు. పెన్షన్స్ రిలేటెడ్‌గా మనకున్న అప్డేట్ అయితే లేటెస్ట్ అప్డేట్ ఇదనమాట. సో, ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.